హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్లో పెనాల్టీ చాప్టర్కి సంబంధించిన ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ చూస్తున్నాము. అందులో ఒక సెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ కంప్లీటెడ్, నౌ కంటిన్యూయేషన్ టు దట్ క్వశ్చన్స్. సో ఇవి ఏ సర్చ్ అండర్ సెక్షన్ 132 ఏ దాని గురించి డీల్ చేస్తుంది, సర్చ్ గురించి డీల్ చేస్తుంది. సో సర్చ్ అనేది ఇనిషియేషన్ చేసినాము ప్రెమిసెస్లో. ఎవరి ప్రెమిసెస్లో? మిస్టర్ ఎక్స్ ప్రెమిసెస్లో. ఎప్పుడు చేసినాం? 34/2021కి ప్రెమిసెస్ చేసినాము. ప్రెమిసెస్లో సర్చ్ చేసినప్పుడు ఏం దొరికిందంటే అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ and undisclosed jewelry belonging to X was found in his premises. ఆ ప్రెమిసెస్లో మనీ అండ్ జ్యువెలరీ దొరికింది. ఎగ్జామిన్ ద పెనల్ ప్రొవిజన్స్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ ఇన్ దిస్ కేస్ అజ్యూమింగ్ దట్ undisclosed assets were acquired out of his uninclosed income of previous year 21-22. assets acquired ఈ ఇన్కమ్ ఏదైతే దొరికిందో ఇనిషియేట్ అనేది మనం ఎప్పుడు ఇనిషియేట్ చేసినాం అనేది ఫస్ట్ చూసుకోవాలి. 15/12/2026 తర్వాత ఇనిషియేట్ చేసినాము. సో ఆ ఇన్కమ్ని మనం ఇప్పుడు యాడ్ చేస్తాము, దానికి ట్యాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మామూలు కేసెస్లో అయితే 30% పడుతుంది, కొన్ని కేసెస్లో అయితే 60% పెనాల్టీ వేస్తుంది. ఏది అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్కి సంబంధించి. ఇక్కడ ఇన్ ఆర్డర్ టు డిటర్ ద ప్రాక్టీస్ ఆఫ్ నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 271 AAB 1A ఏం డీల్ చేస్తుంది? సెక్షన్ 271 AAB 1A ప్రొవైడ్ ఫర్ లెవీ ఆఫ్ పెనాల్టీ ఆన్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఫౌండ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ సర్చ్. సో 271 AAB అనేది పెనాల్టీ లెవీ చేస్తాము. ఏ దాని కిందకి సంబంధించి? ఎవరన్నా నాన్ డిస్క్లోజర్ ఇన్కమ్ వస్తే, అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ వస్తే ఆ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్కి సంబంధించి పెనాల్టీని లెవీ చేయాలి. ఎప్పుడు ఆ ఇన్క్లోజ్డ్ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది? మనకి సర్చ్ చేసేటప్పుడు వస్తుంది. సో సర్చ్ చేసేటప్పుడు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ వస్తే 271AAB అండ్ 1A కింద పెనాల్టీ లెవీ చేస్తాము. విచ్ రిలేట్ టు స్పెసిఫైడ్ ప్రీవియస్ ఇయర్. స్పెసిఫైడ్ ప్రీవియస్ ఇయర్ అంటే ఏమి ఇక్కడ అంటే, స్పెసిఫైడ్ ప్రీవియస్ ఇయర్ అంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే డ్యూ డేట్ అనేది అయిపోయి ఉండాలి, ఆర్ మనం సర్చ్ అనేది ఇనిషియేట్ చేసి ఉండాలి. దట్ ఈజ్ ఫస్ట్ ప్రీవియస్ ఇయర్. స్పెసిఫైడ్ ప్రీవియస్ ఇయర్ మీన్స్ ద ఇయర్ విచ్ హ్యాస్ ఎండెడ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ సర్చ్ బట్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. So but the before due date of filing of return of income for the same has not expired before the date of search and return has not yet furnished previous year 2021కి సంబంధించి. ప్రీవియస్ ఇయర్ అనేది ఎండ్ అయి ఉండాలి ఎప్పుడు? డేట్ ఆఫ్ సర్చ్ చేయకముందుకు. అండ్ ఆ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద సేమ్ హ్యాస్ నాట్ ఎక్స్పైర్డ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ సర్చ్ అండ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్లో అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ జరిగింది, ఇక్కడ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కాదు. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన డ్యూ డేట్కి ముందరనే సర్చ్ జరిగిండాలి. సో ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ సర్చ్ ఈజ్ కండక్టెడ్ ప్రీవియస్ ఇయర్ 21-22కి సంబంధించి ఏ ఇయర్లో సర్చ్ చేస్తున్నాము? 34/2021కి సంబంధించి. ఏ ఇయర్కి సంబంధించిన? 21-22 అంటే 31st March 2022కి సంబంధించిన. ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్లో కొన్ని రాయలేదు, వాటికి సంబంధించి 271 AAB. సో సర్చ్ అనేది ఆన్ 15/12/2016 తర్వాత జరిగింది కాబట్టి పెనాల్టీ ఎంత లెవీ చేయాలి? 30% వుడ్ బి అట్రాక్టెడ్ ఇఫ్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఈజ్ అడ్మిటెడ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ సర్చ్ ఇన్ ద పెన్ స్టేట్మెంట్ ఫర్నిచర్డ్ అండర్ సెక్షన్ 132A. సో 132(4) ప్రకారం సర్చ్ జరిగిన దానిలో అండ్ ద అథారిటీ ఎక్స్ప్లెయిన్ ద మ్యానర్ ఇన్ విచ్ సచ్ ఇన్కమ్ వాజ్ డెరైవ్డ్, pay the tax together with interest if any in respect of undisclosed income and furnish the return of income for the specified previous year declaring such undisclosed income on or before the specified date, that is due date of filing return of income or date on which the period specified in the notice under section 143A. సో అతనికి అసెస్కి ఏం చేయొచ్చు? 30% పెనాల్టీని యాడ్ చేసి ఆ 30% పెనాల్టీని రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో చూపించి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో ఫైల్ చేయమనాలి. ఆర్ డేట్ వచ్చేసి డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఫైలింగ్ కానీ, ఆర్ ఏవైతే నోటీస్లో స్పెసిఫై చేసిన డేట్ ఉందో విచ్ ఎవర్ ఈజ్ తీసుకోవాలి. ఇన్ ఆల్ కేసెస్లో అయితే 60% అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్కి అట్రాక్ట్ అవుతుంది పెనాల్టీ అనేది. నెక్స్ట్, వాట్ ఈస్ ద క్వాంటమ్ ఆఫ్ పెనాల్టీ దట్ వుడ్ బి లెవీబుల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్? ఫెయిల్యూర్ టు గెట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ audited under as per required under section 44AB with the time prescribed under section యాక్ట్ ప్రకారం ప్రొవైడ్ చేసిన కేసు. అంటే ట్యాక్స్ ఆడిట్ కేసుకి డ్యూ డేట్ ఏమి? 31st October లోపల వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్ని ఆడిట్ చేయించుకోలేదు. సో చేయించుకోలేదు కాబట్టి వాళ్ళకి పెనాల్టీ ఏమొస్తుంది? 0.5% ఆఫ్ టర్న్ ఓవర్ ఆర్ 1,50,000 విచ్ ఎవర్ ఈస్ లెస్ అనేది తీసుకోవాలి యాజ్ పర్ సెక్షన్ 271B ప్రకారం. నెక్స్ట్, ఫెయిల్యూర్ టు కంప్లై విత్ డైరెక్షన్స్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 142(2A). 142(2Aలో నీకు డైరెక్షన్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ డైరెక్షన్స్ని ప్రొవైడ్ చేసిన ప్రకారం నువ్వు ఫాలో కాకుంటే ఒక 10,000 పెనాల్టీ వేస్తారు 272A ప్రకారం.
డైరెక్షన్స్ అనుకుంటే మీరు అనుకునే డైరెక్షన్ కాదు, సినిమా డైరెక్షన్ కాదు. సినిమా డైరెక్షన్లో అయినా కూడా డైరెక్టర్ ఏవైతే డైరెక్షన్ చేస్తుంటారో, ఏదైతే డైరెక్షన్ ప్రకారం చెప్తారో అట్లనే ఈ హీరో కానీ హీరోయిన్ కానీ యూజ్ పార్టిసిపేట్ చేయాలి. సేమ్ లైక్ యాజ్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒక డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం మీరు ఫాలో కావాలి. ఒకవేళ ఫాలో కాకుంటే 10,000 పెనాల్టీ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఫెయిల్యూర్ టు ఫర్నిష్ రిపోర్ట్ ఫ్రమ్ అండ్ అకౌంట్ హ్యాస్ రికార్డ్ అండర్ సెక్షన్ 92E ప్రకారం అకౌంటెంట్ మీన్స్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఫర్నిష్ చేయకుంటే ఆ అకౌంటెంట్ పైన 1 lakh పెనాల్టీ అనేది వేస్తాము. దట్ ఈస్ ఫస్ట్ ఫెయిల్యూర్ టు గెట్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆడిటెడ్ అండర్ సెక్షన్ 44AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో 44AB ప్రకారం ఆడిట్ చేయలేదు బుక్స్ ఆఫ్ అకౌంట్ని. అప్పుడు 0.5% ఆఫ్ టోటల్ సేల్స్ turnover or gross receipts as the case may be in business or gross receipts in profession in such previous year or years or sum of 1,50,000 whichever is less. 271B ప్రకారం పెనాల్టీ వేస్తాము. Failure to complete directions issued under section 142(2)A sum of 10,000 will be penalty will be leviable under section 272A ప్రకారం. నెక్స్ట్ 271B ప్రకారం 1,50,000 or 0.5. 272A ప్రకారం 10,000 and 271BA ప్రకారం 1 lakh will be penalty. Next question number 3. What is there in question number 3? X, an individual whose total sales in the business of food grains for the year ending 31st/3/2022 was 205 lakhs and exceeding 1 crore and did not maintain books of accounts for previous year 21-22 even though its turnover was 28 lakhs. So current year దాని యొక్క టర్నోవర్ ఎంత 28 lakhs. నెక్స్ట్ వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయలేదు. ఏది 44A ప్రకారం బుక్స్ ఆఫ్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయాలి. 44A ప్రకారం వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్ని మెయింటైన్ చేయలేదు. ద అసెసింగ్ ఆఫీసర్ లెవిడ్ పెనాల్టీ 25,000 అండర్ సెక్షన్ 271A ఫర్ నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో 271A కింద బుక్స్ ఆఫ్ అకౌంట్కి పెనాల్టీ వేసినాడు. నెక్స్ట్ పెనాల్టీ 1,02,500 యాజ్ పర్ సెక్షన్ 271B ఆర్ నాట్ గెటింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్. బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆడిట్ చేయకుంటే పెనాల్టీ ఎంత పడుతుందని చెప్పినాము 0.5 ఆర్ 1,50,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటాము. సో టర్న్ ఓవర్ పైన 0.5%, టోటల్ సేల్స్ పైన 0.5% అట్లా చేసుకుంటాము. నెక్స్ట్ రిక్వైర్డ్ బై 44AD ఈ అసెసింగ్ ఆఫీసర్ జస్టిఫైడ్ ఫర్ లివింగ్ పెనాల్టీ. సో ఆ పెనాల్టీ వేసిన పెనాల్టీ అనేది కరెక్టా యాజ్ పర్ సెక్షన్ 271B ప్రకారం. అంటే పెనాల్టీ 271B ప్రకారం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయకుంటే పడుతుంది. నెక్స్ట్ 271A అనేది అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్ చేసినప్పుడు పెనాల్టీ పడుతుంది. దట్ ఈజ్ ఫస్ట్ కేసు వచ్చేసి ఎక్స్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఏదాని ప్రకారం సెక్షన్ 44AA ప్రకారం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి. ఎందుకు సిన్స్ అతని యొక్క టర్న్ ఓవర్ అనేది ఎక్సీడ్ అయింది 205 lakhs ఇన్ ప్రీవియస్ ఇయర్. హీ హ్యాస్ ఆల్సో గెట్ దెమ్ ఆడిటెడ్ అండర్ సెక్షన్ 44AB. 44AA ప్రకారం బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. 44AB ప్రకారం ఆడిట్ చేయించుకోవాలి. ఎందుకు ఆడిట్ చేయాలి? ఎక్సీడ్ 1 crore ఎక్సీడ్ అయింది కాబట్టి. హీ ఈజ్ లైబుల్ టు పే పెనాల్టీ అండర్ సెక్షన్ 271A ఈజ్ నాట్ మెయింటైనింగ్ హిస్ బుక్స్ ఆఫ్ అకౌంట్. 271A ప్రకారం బుక్స్ ఆఫ్ అకౌంట్ని మెయింటైన్ చేయలేదు కాబట్టి పెనాల్టీ పడుతుంది. ఎంత పెనాల్టీ పడుతుంది? అకార్డింగ్ టు అసెసింగ్ ఆఫీసర్ లివింగ్ పెనాల్టీ 25,000 అండర్ సెక్షన్ 271A ఈజ్ కరెక్ట్. 271A కింద పెనాల్టీ వేయడం అనేది కరెక్టే. హౌఎవర్ వే ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ హ్యావ్ నాట్ మెయింటైన్డ్ దే కెనాట్ బి క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ దెమ్ ఆడిటెడ్. నీకు బుక్స్ ఆఫ్ అకౌంట్సే లేకుంటే ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆడిట్ చేయడం అనే క్వశ్చనే రాదు. సో వెన్ అడ్మిటెడ్ getting them audited. Audit of books of accounts purpose మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఆడిట్ చెప్పేమని ఎందుకు చెప్తాము? మెయింటెనెన్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కోసం ఆడిట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ అని చెప్తాము. సో వెన్ అడ్మిటెడ్లీ ఎక్స్ ఈజ్ నాట్ మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్ హీ కెన్ నాట్ అబ్వియస్లీ గెట్ ద ఆడిట్. ఎప్పుడైతే అతను బుక్స్నే మెయింటైన్ చేయలేదు అతను ఆడిట్ చేపియాడు. సో ఈ కేసులో ఏం చెప్తారంటే ఫస్ట్ వెన్ ఏ పర్సన్ కమిట్స్ అన్ అఫెన్స్ బై నాట్ మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ హ్యాస్ కంటెంప్లేటెడ్ బై సెక్షన్ 44AA ప్రకారం నీకు offense complete అవుతుంది. అండ్ ఆఫ్టర్ there is no possibility of any offense contemplated by section 44AB and therefore imposition of penalty under section 271B is erroneous. So assessing officer is not justified for penalty under section 271B. So 271A ప్రకారం నువ్వు ఏవైతే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లేవని పెనాల్టీ వేసినామో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లేవని పెనాల్టీ వేయడం కరెక్టే. బట్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆడిట్ కాలేదనేది పెనాల్టీ వేయడం
తప్పు అని చెప్తున్నారు. సో మనం బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయకుంటే మనకి పెనాల్టీ తక్కువ పడుతుంది. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసి ఆడిట్ చేయకుంటే పెనాల్టీ ఎక్కువ పడుతుంది. సో దానికన్నా బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయకుండా ఉంటే మీ యొక్క అకౌంటెంట్ ఛార్జెస్ కూడా మిగిలిపోతాయి. దట్ ఈస్ ద కేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 4? స్టేట్ ద కండిషన్స్ ఇఫ్ ఎనీ టు బి సాటిస్ఫైడ్ బై ద అసెసీ ఇన్ ఆర్డర్ టు గెట్ రిలీఫ్ అండర్ సెక్షన్ 270A(3) రిగార్డింగ్ వేవర్ ఆఫ్ పెనాల్టీ. సో అతనికి వేవర్ ఆఫ్ పెనాల్టీకి రిలీఫ్ కావాలి అనుకుంటున్నాడు. రిలీఫ్ తీసుకోవచ్చా? కెన్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ రిఫ్యూజ్ టు గ్రాంట్ రిలీఫ్? ప్రిన్సిపల్ కమిషనర్ కానీ ఆర్ కమిషనర్ కానీ ఆ రిలీఫ్ ఇవ్వకుండా రిఫ్యూజ్ చేయొచ్చా? వెన్ ద కండిషన్ లెట్ డౌన్ ఇన్ సెక్షన్ వాస్ కంప్లీట్ బై సెక్షన్స్లో ఏవైతే కంప్లీట్ చేయాలో అవన్నీ కంప్లీట్ చేసినాడో అసెసీ, ఆ కంప్లీట్ చేసిన తర్వాత కూడా అతనికి రిలీఫ్ని ప్రొవైడ్ చేయకుండా ఉండొచ్చా అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు అసెసింగ్ ఆఫీసర్ రైట్, ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు రిలీఫ్ కావాలంటే ఒక 2 కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఆ 2 కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్ బై ద అసెసీ ఇన్ ఆర్డర్ టు గెట్ రిలీఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవర్ ఆర్ రిడక్షన్ ఆఫ్ పెనాల్టీ. సో వేవర్ రావాలన్నా ఆ రిడక్షన్ ఆఫ్ పెనాల్టీ రావాలన్నా ఎవరు ప్రిన్సిపల్ కమిషనర్ కానీ ఆర్ కమిషనర్ కానీ ప్రొవైడ్ చేయాలి. అంటే 273A(4) ప్రకారం నీకు రిలీఫ్ రావాలంటే 2 కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ఒక కండిషన్ ఏమంటే నువ్వు చెప్పే ఏవైనా మాటలు, సో నువ్వు చెప్పే మాటలు ఎట్లుండాలంటే జెన్యూన్ హార్డ్షిప్ ఉండాలి, జెన్యూన్ హార్డ్షిప్ అయి ఉండాలి. ఆర్ ఇంకొక కండిషన్ ఏమంటే నువ్వు ప్రతి ఒక్క ఎంక్వైరీకి వాళ్ళకి కోఆపరేట్ చేయాలి, కోఆపరేటెడ్. సో అప్పుడే నీకు రిలీఫ్ని ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ ద పేమెంట్ ఆఫ్ పెనాల్టీ వుడ్ కాజ్ జెన్యూన్ హార్డ్షిప్ టు ద అసెసీ అండ్ ద కమిషనర్ హీ సాటిస్ఫైడ్. సో నువ్వు జెన్యూన్ హార్డ్షిప్లో చేస్తే అండ్ దానికి కమిషనర్ కూడా సాటిస్ఫై అయితే అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జెన్యూన్ హార్డ్షిప్ హ్యావింగ్ రిగార్డ్ ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద కేసులో ఆ కేస్కి సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ కేస్కి నీ యొక్క జెన్యూన్ హార్డ్షిప్ అనేది ఉంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జెన్యూన్ హార్డ్షిప్, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జెన్యూన్ హార్డ్షిప్ వుడ్ ఎంటైటిల్ ద అసెసీ టు రిలీఫ్. సో అసెసీ రిలీఫ్ తీసుకోవచ్చు అతనికి జెన్యూన్ హార్డ్షిప్ ఉంటే. నెక్స్ట్ ద సిబిడిటీ ఇన్ సర్కులర్లో ఏం చెప్తారంటే జెన్యూన్ హార్డ్షిప్ అంటే ఏమి, రిఫర్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 273A(4) should exist both at the time of the application under section 273A(4). 273A(4) నువ్వు అప్లికేషన్ పెట్టేటప్పుడు నీకు జెన్యూన్ హార్డ్షిప్ ఉండాలి అండ్ హీ ఈజ్ మేడ్ బై ద అసెసీ బిఫోర్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ ఆర్ అట్ ది టైమ్ ఆఫ్ పాసింగ్ ఆర్డర్ అండర్ సెక్షన్ 274A బై ద కమిషనర్ ఆర్ కమిషనర్. సో నువ్వు త్రూ అవుట్ ద ఆర్డర్ పాస్ చేసేంత వరకు జెన్యూన్ హార్డ్షిప్ బాగా ఉండాలి. అంటే చాలా మంచి పిల్లోడు, ఈ పిల్లోడికి ఏం పెనాల్టీ వేయకూడదు, ఏం రిలీఫ్ని ప్రొవైడ్ చేయొచ్చు అనేది ఆగుండాలి. ఎప్పటి నుంచి నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నప్పటి నుంచి నీకు ఆర్డర్ వచ్చేంత వరకు. ఆర్డర్ వచ్చిన తర్వాత నీ ఇష్టం. నెక్స్ట్ ద అసెసీ హ్యాస్ టు కోఆపరేటెడ్. ఇంకొక కండిషన్ ఏమి, అసెసీ కోఆపరేట్ చేయాలి. ఏదానికి ఏమైనా ఎంక్వైరీ చేస్తామని చెప్తే ఎంక్వైరీ చేయడానికి, ఏమైనా బుక్స్ ఆఫ్ అకౌంట్ చూస్తామంటే బుక్స్ ఆఫ్ అకౌంట్ చూడడానికి, ఎంక్వైరీ రిలేటింగ్ టు అసెస్మెంట్ ఆర్ ఎనీ ప్రొసీడింగ్ ఫర్ రికవరీ ఆఫ్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ హిమ్. దాని దగ్గర నుంచి రావాలన్న అమౌంట్కి సంబంధించి ఏమైనా ఎంక్వైరీ చేస్తామంటే ఆ ఎంక్వైరీకి అతను కోఆపరేట్ చేయాలి. యాజ్ పర్ ద డెసిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇఫ్ ద అబోవ్ కండిషన్స్ ఈజ్ లెట్ డౌన్ ఫర్ ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిషన్ ఆర్ సాటిస్ఫైడ్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్. సో ఆ బోత్ కండిషన్ పైన బోత్ కండిషన్స్ ఏవి, ఒకటి జెన్యూన్ హార్డ్షిప్ ఉన్నా త్రూ అవుట్ ద పీరియడ్ అండ్ మీన్స్ అప్లికేషన్ దగ్గర నుంచి ఆర్డర్ ఎండ్ అయ్యేంత వరకు జెన్యూన్ హార్డ్షిప్ మెయింటైన్ చేసిన ఆర్ ఎంక్వైరీకి ఏం చేయాలి, ఎంక్వైరీకి కోఆపరేట్ చేస్తున్నా ఈ 2 కండిషన్ని సాటిస్ఫై చేస్తే కెన్ నాట్ రిఫ్యూజ్ టు ఎక్సర్సైజ్ ద డిస్క్రిషన్. అంటే ప్రిన్సిపల్ కమిషనర్ కానీ కమిషనర్ కానీ రిఫ్యూజ్ చేయకూడదు వేవర్ చేయడానికి కానీ రిలీఫ్ ప్రొవైడ్ చేయడానికి కానీ 273A ప్రకారం. సో ద పవర్ గివెన్ కమిషనర్ అండర్ 273A ఈ డిస్క్రిషనరీ, అతనికి డిస్క్రిషనరీ పవర్ అది. ద ఎక్సర్సైజ్ డిస్క్రిషనరీ కెనాట్ ఎయిదర్ ఆర్బిటరీ ఆర్ కార్పొరేషన్స్. అంటే ఏమన్నా నువ్వు పాస్ చేయాలనుకుంటే అంటే అతనికి రిలీఫ్ ఇస్తావా రిలీఫ్ ఇవ్వనేది డైరెక్ట్ మాట్లాడాలి. రిలీఫ్ ఇయ్యం అంటే ఆర్బిటరీగా చెప్పకూడదు. నీ యొక్క ఆన్సర్ అనేది ఎస్ ఆర్ నో అని ఉండాలి. డైలమా ఆన్సర్ని ప్రొవైడ్ చేయకూడదు. అంటే ఆర్బిటరీ ఆన్సర్కి ప్రొవైడ్ చేయకూడదు. కెన్ నాట్ బి ఆర్బిటరీ ఆర్ క్యాప్రిషియస్, హ్యాస్ బిన్ జుడిషియస్ అండ్ అబ్జెక్టివ్. వన్ ద కండిషన్ రిక్వైర్డ్ టు బి ఎక్సర్సైజ్. అతను నీకు చెప్పిన ప్రకారం కండిషన్ని సాటిస్ఫై చేసినాడా అంటే జెన్యూన్ హార్డ్షిప్ ఉన్నాడా ఆర్ కోఆపరేట్ చేస్తున్నాడా లేదా, రెండు చూసుకోవాలి. ఆ రెండు ఉంటే డిస్క్రిషన్ ఈజ్ ఎనీ జుడిషియల్ ఆర్ క్వాసి జుడిషియల్ ప్రొసీడింగ్స్ ఆర్ సాటిస్ఫైడ్. మొత్తం జ్యుడిషియల్కి సంబంధించి ఆర్ క్వాసి జ్యుడిషియల్కి సంబంధించి
ఆల్ కండిషన్ని అతను సాటిస్ఫై చేస్తున్నాడా అని యొక్క ఆబ్జెక్టివ్స్ని సాటిస్ఫై చేస్తున్నాడా లేదా. వన్ ద కండిషన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిషన్ ఇన్ ఎనీ జ్యుడిషియల్ ఆర్ క్వాసి జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఆర్ సాటిస్ఫైడ్. వన్స్ సాటిస్ఫై చేసి ఉంటే సచ్ డిస్క్రిషన్ కెనాట్ బి ఎక్సర్సైజ్డ్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆర్ రిలవెంట్ ఫ్యాక్టర్స్. ఈ డిస్క్రిషన్స్ అన్ని కన్సిడరేషన్ లెక్క తీసుకొని రిలవెంట్ ఫ్యాక్టర్కి సంబంధించి అన్ని కన్సిడరేషన్ తీసుకొని దట్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్ అండర్ సెక్షన్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ కన్సిడరేషన్ అండ్ నాట్ సబ్జెక్టివ్ కన్సిడరేషన్. సో ఆబ్జెక్టివ్ కన్సిడరేషన్లో ఉండాలి, సబ్జెక్టివ్ నాట్ సబ్జెక్టివ్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ ఆల్సో హ్యాస్ పర్ సెక్షన్ 273A4. 273A4 ఇంకోటి ఏం చెప్తుంది అంటే ఇన్ ద కేస్ ఆఫ్ అమౌంట్ పెనాల్టీ వేవర్ ఆఫ్ కానీ రిలీఫ్ కానీ ప్రొవైడ్ చేయాలంటే పీసీ కమిషనర్ అని చెప్తున్నాము. ఒకవేళ ఆ అమౌంట్ అనేది 1 lakh ఎక్సీడ్ ఉంటే ఈ పీసీ గాడు కానీ ఆర్ సి గాడు కానీ వీళ్ళు ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి. ప్రయర్ అప్రూవల్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి అంటే వీడు పీసీ ఆర్ సి కదా, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ దగ్గర నుంచి కానీ ఆర్ చీఫ్ కమిషనర్ దగ్గర నుంచి కానీ ఆ ప్రిన్సిపల్ డీజీ కాడ నుంచి కానీ డైరెక్టర్ జనరల్ కాడ నుంచి కానీ ఆ డైరెక్టర్ జనరల్ కాడ నుంచి కానీ పర్మిషన్ తీసుకోవాలి. ఎప్పుడు పర్మిషన్ తీసుకోవాలి? అది అమౌంట్ లెవీ పే చేసిన అమౌంట్ అనేది 1 lakh ఉంటే ఆర్ రిలీఫ్ అనేది నువ్వు 1 lakh అమౌంట్ రిలీఫ్ని ప్రొవైడ్ చేస్తుంటే అట్లాంటి కేసులో పర్మిషన్ని తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి? ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ నుంచి కానీ ఆర్ చీఫ్ కమిషనర్ నుంచి కానీ ఆర్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ నుంచి కానీ ఆర్ డైరెక్టర్ జనరల్ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచైనా నువ్వు పర్మిషన్ తీసుకొని అప్పుడు ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ ద కమిషనర్ హ్యాస్ టు పాస్ అన్ ఆర్డర్ అండర్ సెక్షన్ 273A4 either accepting or rejecting the application in full or part within period of 12 months from the end of the month of the application is received. ఈ ప్రిన్సిపల్ కమిషనర్ కానీ ఆర్ కమిషనర్ కానీ రిలీఫ్ ఇస్తామా ఇయ్యమా అనేది వితిన్ 12 months లోపల చెప్పేయాలి. ఏది అప్లికేషన్ పెట్టుకున్న 12 months లోపల. సో either month in which application is received. Further, no order rejecting the application either in full or part shall be passed unless the assessee has given opportunity of. ఒకవేళ నువ్వు రిజెక్ట్ చేస్తుంటే రిజెక్ట్ చేసే ముందర కంపల్సరీ అసెస్సీకి ఒక ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆపర్చునిటీ ఇవ్వకుండా నువ్వు ఏదాన్ని రిజెక్షన్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 5? An assessee had credited a sum of 50,000 in cash in the account of Madan. సో అసెస్సీ ఏం చేసినాడంటే ఒక మదన్ అనే పర్సన్ దానిలో ఓ 50,000 క్యాష్ ఇచ్చినాడు. సెట్ టు రిప్రజెంట్ ఏ లోన్ అబ్టెండ్ ఫ్రమ్ హిమ్. సో అతను ఏం చెప్పినాడు? ఆ 50,000 ఏదానికి చెప్పినాడు? లోన్ తీసుకున్నాను, దాని లోన్ని రీపేమెంట్ చేస్తున్నాను అని చెప్పినారు. నెక్స్ట్ అబ్టెండ్ లోన్, ఒక లోన్ తీసుకున్నాను. ద అసెసింగ్ ఆఫీసర్ హ్యావ్ గాన్ ఇన్ టు జెన్యూనెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, డిస్బిలీవ్డ్ ద స్టోరీ ఆఫ్ లోన్ అండ్ ట్రీటెడ్ ద సమ్ ఆఫ్ 50,000 యాజ్ ఇన్కమ్ ఆఫ్ ద అసెసీ ఫర్ అన్డిస్క్లోజ్డ్ సోర్స్. సో అతని యొక్క చెప్పిన స్టోరీ మొత్తం ఇది అన్డిస్క్లోజ్ సోర్స్ కింద వేసుకున్నాడు ఈ 50,000ని. ఈ ఆల్సో స్టార్టెడ్ ప్రొసీడింగ్స్ అండర్ సెక్షన్ 271D అండ్ లెవిడ్ పెనాల్టీ అండర్ సెక్షన్ 60,000. వాడు తీసుకున్న లోనే 50,000 అయితే వీడు పెనాల్టీ తీసుకొచ్చి 60,000 పెనాల్టీ చేస్తున్నానంట ఫర్ హ్యావింగ్ యాక్సెప్టెడ్ ద లోన్ ఇన్ కాంట్రవెన్షన్ టు సెక్షన్ 269 SF. కరెక్ట్ ద లెవీ, ఆ లెవీ అనేది కరెక్టా కాదని చెప్పాలి. దే ఆర్ సెవరల్ ఫ్లాట్స్ ఇన్ ద పెనాల్టీ లెవిడ్ బై ద అసెసింగ్ ఆఫీసర్. సో పెనాల్టీ లెవీ చేయాలంటే అసెసింగ్కి ఆ ఆఫీసర్కి సెవరల్ ఫ్లావెల్స్ ఉన్నాయి. ఫస్ట్ పెనాల్టీ అంటే ఫస్ట్లో ఏం చేయొచ్చు అంటే పెనాల్టీ లెవబుల్ అండర్ సెక్షన్ 271D ప్రకారం కెనాట్ ఎక్సీడ్ ద సమ్ ఈక్వల్ టు ద లోన్ టేకెన్. అమౌంట్ ఎంత ఎక్సీడ్ కావుడు? కెనాట్ ఎక్సీడ్ ద సమ్ ఈక్వల్ టు ద లోన్ టేకెన్. ఎంతైతే లోన్ తీసుకున్నామో ఆ లోన్ అమౌంట్ క్యాష్లో తీసుకున్న లోన్ అమౌంట్ అనేది అది ఎక్సీడ్ కాకూడదు. ఎంత ఎక్సీడ్ కాకూడదు? లోన్ తీసుకున్న అమౌంట్కి మించి ఎక్సీడ్ కాకూడదు నీ పెనాల్టీ అనేది. అండ్ హెన్ ద మ్యాక్సిమం పెనాల్టీ ఏమి లెవబుల్ వుడ్ బి 50,000. సో మన కేసు ప్రకారం మ్యాక్సిమం పెనాల్టీ ఎంత వేసుకోవచ్చు? 50,000 వేసుకోవచ్చు. సెకండ్ కేసు, ఎనీ పెనాల్టీ ఇంపోజ్డ్ అండర్ సెక్షన్ 271D షెల్ బి ఇంపోజ్డ్ బై జాయింట్ కమిషనర్. ఎవరు పడితే వాడు పెనాల్టీ వేయకూడదు ఈ సెక్షన్ ప్రకారం. ఏది 271D ప్రకారం. 271D ప్రకారం ఫస్ట్ వచ్చేసి కెన్ నాట్ ఎక్సీడ్ ద సమ్ ఆఫ్ లోన్ టేకెన్ అమౌంట్. 271D ఇంకొక కండిషన్ ఏమి? జాయింట్ కమిషనరే ఇంపోజ్ చేయాలి. ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ ఇంపోజ్ చేస్తున్నా అని చెప్పినారు. అన్లెస్ ద అసెసింగ్ ఆఫీసర్ హ్యావ్ ద టు బి జాయింట్ కమిషనర్ అండ్ ద లెవీ ఆఫ్ పెనాల్టీ విల్ బి ఇన్వాలిడ్. నెక్స్ట్ ఇంకొక థర్డ్ ఏమంటే ద అసెసింగ్ ఆఫీసర్ కెన్ నాట్ ఆన్ ద వన్ హ్యాండ్ ట్రీట్ ద లోన్ has undisclosed income of the assessee and the other treat it has loan for the purpose of 269 SS. Read with section 271D. ఒక సెక్షన్ కింద నువ్వు లోన్ అని ట్రీట్ చేసి ఇంకొక సెక్షన్ కింద అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అని ట్రీట్ చేయకూడదు. ఇది అసెసింగ్ ఆఫీసర్ థర్డ్కి చెప్పేది. సో సచ్ ట్రీట్మెంట్ విల్ బి సెల్ఫ్ కాంట్రడిక్టరీ. సో అతను సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ర్యాంక్ చేస్తున్నట్టు, అసెసింగ్ ఆఫీసర్ అతని ఓన్గా ర్యాంక్ చేస్తున్నట్టు. ఒక చోటనేమో లోన్ అంటే ఒక చోటనేమో అన్డిస్క్లోజ్ అంటాం, అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అని ఇన్కమ్కి యాడ్ చేస్తున్నావు, లోన్ అని క్యాష్
క్యాష్లో తీసుకున్నావు అని మళ్ళీ ఇక్కడ పెనాల్టీ వేస్తున్నావు. సో ఒక అమౌంట్ని నువ్వు ఎన్ని విధాలుగా తీయకూడదు. ద మొమెంటమ్ ఆఫ్ లోన్ 50,000 హీ ట్రీటెడ్ హ్యాస్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్, ఇట్ సీజెస్ టు బేర్ ద క్యారెక్టర్ ఆఫ్ లోన్. సో ఎప్పుడైతే నువ్వు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్గా తీసుకుంటే అది లోన్గా తీసుకోకూడదు. లోన్ అనేది యొక్క క్యారెక్టర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అండ్ దేర్ ఫోర్ ద ఫౌండేషన్ ఫర్ లెవీ ఆఫ్ పెనాల్టీ అండర్ సెక్షన్ 271D డిసపియర్ అయిపోతుంది. 271D అనేది ఎప్పుడైతే నువ్వు ఇన్కమ్గా తీసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 6? ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ కేసెస్ అండ్ స్టేట్మెంట్ వెదర్ ద సేమ్ ఆర్ లయబుల్ ఫర్ పెనాల్టీ హ్యాస్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ దట్ సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో లైబుల్ వస్తుందా పెనాల్టీ అనేది చెప్పాలి. ఓకే, రమన్ అండ్ అసోసియేట్స్ హ్యాడ్ మేడ్ పేమెంట్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ లిమిట్ స్పెసిఫైడ్ ఇన్ ద కాంట్రాక్టర్ ఫర్ పేయింగ్ లేబర్ జాబ్ వర్క్ అట్ వేరియస్ సైట్ బట్ టీడీఎస్ ఈజ్ నాట్ డిడక్టెడ్. సో అండర్ సెక్షన్ 194C కింద టీడీఎస్ని డిడక్ట్ చేయలేదు. పెనాల్టీ వస్తుందా? పెనాల్టీ వస్తుంది. నెక్స్ట్ హోటల్స్ అండ్ హోటల్స్ ఫర్ ఆస్క్డ్ బై ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సిఐబి టు ఫర్నిష్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ సచ్ టూరిస్ట్ who stayed in their hotel and has paid bill in excess of 60,000. సో ఇన్ఫర్మేషన్ అడిగినారు ఎవరికి? హోటల్ వాళ్ళకి. అండ్ దే హ్యావ్ నాట్ ఫర్నిష్ ద రిక్విజిట్ ఇన్ఫర్మేషన్ని ఫర్నిష్ చేయలేదు. పెనాల్టీ వస్తుందా? ఎస్, పెనాల్టీ వస్తుంది. ఎవరికి ఎంత పెనాల్టీ వస్తుంది అంటే ఇది టీడీఎస్ అమౌంట్, ఇది రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయలేదు. సో ఫస్ట్ కేసుకి పెనాల్టీ ఎంత వస్తుంది అంటే పెనాల్టీ అండర్ సెక్షన్ 271C 194C టీడీఎస్ కింద టీడీఎస్ డిడక్ట్ చేయకుంటే 271C కింద పెనాల్టీ వస్తుంది. 271C అనేది ఫెయిల్యూర్ టు డిడక్ట్ టీడీఎస్ని డిడక్ట్ చేయనప్పుడు ద పెనాల్టీ వుడ్ బి అమౌంట్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ విచ్ సచ్ పర్సన్ హ్యాస్ ఫెయిల్యూర్ టు డిడక్ట్. ఎంత అయితే అమౌంట్ని ఫెయిల్ చేసినాడో ఎంత అయితే అమౌంట్ టీడీఎస్ని డిడక్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉందనుకోండి, 1 lakh మీద 30% టీడీఎస్ డిడక్ట్ చేయాలన్నా టీడీఎస్కి 194C వచ్చేసి 1%, 2% వస్తుంది కదా. 1 lakh మీద 1% టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలి. 1% అంటే నాకు తెలిసి 1,000 వస్తుంది అనుకుంటా. 1,000 పెనాల్టీ, 1,000 డిడక్ట్ చేయాలి. 1,000 డిడక్ట్ చేయలేదు అనుకోండి, 1,000 వరకు పెనాల్టీ ఇవ్వచ్చు. సో 1,000 పెనాల్టీ ఇవ్వచ్చు ఏ సెక్షన్లో? 271C ప్రకారం. నెక్స్ట్ సచ్ పెనాల్టీ కెన్ బి ఇంపోజ్డ్ ఓన్లీ బై ద జాయింట్ కమిషనర్. ఈ పెనాల్టీ కూడా ఎవరు వేయాలి? ఓన్లీ జాయింట్ కమిషనర్ వేయాలి. టీడీఎస్కి సంబంధించి పెనాల్టీ వేయాలంటే జాయింట్ కమిషనర్ వేయాలి. అండ్ దానికి ముందర ఏది అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్కి సంబంధించి పెనాల్టీ వేయాలి అంటే జాయింట్ కమిషనరే ఉండాలి. నెక్స్ట్ దేర్ ఫోర్ రమన్ అండ్ అసోసియేషన్ షెల్ బి లయబుల్ ఫర్ పెనాల్టీ అండర్ సెక్షన్ 271C ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ విచ్ హ్యావ్ they have failed to deduct under section 194C for payment made contractor. And ఈ పెనాల్టీ అనేది 271C పెనాల్టీ అనేది in addition to the disallowance of 30% expenditure or payment under section 40AIA. 40AIAలో ఏం చెప్తారు? ఎప్పుడైతే నువ్వు టీడీఎస్ని డిడక్ట్ చేయలేదో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 30% అమౌంట్ అనేది డిజాల్వెన్స్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 1 lakhలో 1 lakh ఇంటూ 30%, 30,000ని డిజాల్వ్ చేస్తారు టీడీఎస్ డిడక్ట్ చేయనందుకు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏది? ఇన్ఫర్మేషన్ని ఫర్నిష్ చేయకుంటే యాజ్ పర్ సెక్షన్ 133(6) ప్రకారం empower the income tax authority to require any person to furnish information in relation to such points or matters which will be useful for or relevant to any inquiry or proceedings under the act. సో ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఫర్నిష్ చేయమని అడిగే పవర్ ఉంది. ఏదైనా పాయింట్కి సంబంధించి ఆర్ ఏదైనా మ్యాటర్కి సంబంధించి ఆర్ ఏదైనా యూజ్ఫుల్ మ్యాటర్ ఎంక్వైరీకి సంబంధించి ఆర్ ఏమైనా ప్రొసీడింగ్కి సంబంధించి ఏవైనా ఇన్ఫర్మేషన్ని అడిగే పవర్స్ 133(6) ప్రకారం వాళ్ళకు ఉంది. నెక్స్ట్ 136 ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళకున్న పవర్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అడిగితే ఫెయిల్యూర్ టు పార్ట్ ఆఫ్ అసెసీ టు ఫర్నిష్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ రిలేషన్ టు సచ్ పాయింట్ ఆర్ మ్యాటర్స్ హ్యాస్ రిక్వైర్డ్ టు మేక్ హిమ్ లయబిలిటీ అండర్ సెక్షన్ 272A2. సో 272A ప్రకారం అతనికి పెనాల్టీ చేస్తాము. ఎంత పెనాల్టీ చేస్తామంటే 100 rupees ఎవ్రీ డే డూయింగ్ విచ్ సచ్ ఫెయిల్యూర్ కంటిన్యూస్. సో ఎన్ని రోజులైతే తను ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడో అన్ని రోజులకి డేకి 100 rupees వేసుకుంటా పోతాము. అండ్ ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ వేర్ నో ప్రొసీడింగ్స్ ఈజ్ పెండింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ కెన్ ఎక్సర్సైజ్ దిస్ పవర్ ఓన్లీ ఆఫ్టర్ అబ్టైనింగ్ అప్రూవల్ ఆఫ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆర్ చీఫ్ డైరెక్టర్ ఆర్ ప్రిన్సిపల్. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళకి ఎప్పుడు పవర్ వస్తుందంటే ఈ కేసు అనేది ఏమైనా ప్రొసీడింగ్స్లో పెండింగ్ ఉన్నప్పుడు డైరెక్ట్ అడగవచ్చు. ఏ కేసెస్లో ఎక్కడ పెండింగ్ లేకుంటే కంపల్సరీ అతను పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి? ప్రిన్సిపల్ డైరెక్టర్ నుంచి కానీ ఆర్ డైరెక్టర్ ఆఫ్ ప్రిన్సిపల్ కమిషనర్ కాడ నుంచి కానీ ఆర్ కమిషనర్ దగ్గర నుంచి కానీ పర్మిషన్ తీసుకోవాలి. ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ ప్రిజ్యూమ్డ్ దట్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ హ్యాస్ అబ్టైన్డ్ ద అప్రూవల్ ఆఫ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆ ప్రిన్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాడు అనుకుంటాం. బిఫోర్ ఎక్సర్సైజింగ్ దిస్ పవర్, ఈ పవర్ని ఎక్సర్సైజ్ చేసే ముందే అతను పర్మిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 7?
Fox Limited failed to furnish information and documents sorted by the transfer pricing officer. Can TPO levy penalty for such failure? How much would be quantum of penalty imposable for the said failure? అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. అప్పుడు 271G సెక్షన్ 271G ఇఫ్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్, ఎవరైతే పర్సన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లో ఎంటర్ అవుతారో, ఎవరైతే పర్సన్ స్పెసిఫైడ్ డాక్యుమెంట్స్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఫెయిల్ అవుతాడో, టు ఫర్నిష్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అండర్ సెక్షన్ 92D4 ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టార్ట్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్. సో ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ నుంచి తీసుకున్నాము, బట్ కంపెనీ అనేది ప్రొవైడ్ చేయలేదు. దెన్ సచ్ పర్సన్ షెల్ బి లయబుల్ టు పెనాల్టీ విచ్ మే బి లెవెడ్ బై అసెసింగ్ ఆఫీసర్ ఆర్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ ఆర్ కమిషనర్స్ సిఐటి కానీ. సో అసెసింగ్ ఆఫీసర్ ఎంతైనా పెనాల్టీ ఇవ్వచ్చు, ఆర్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ పెనాల్టీ అన్న ఇవ్వచ్చు, ఆర్ కమిషనర్ అయినా పెనాల్టీ ఇవ్వచ్చు. ఈ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ ఎంత అయితే పెనాల్టీ ఇవ్వచ్చు అంటే పెనాల్టీ వుడ్ బి సమ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్. ఇక్కడ ట్యాక్స్ గురించి మాట్లాడము, ఎంతైతే ఆ ట్రాన్సాక్షన్లో వాల్యూ ఉందో ఆ వాల్యూ పైన 2% పెనాల్టీ వేయొచ్చు. సో పెనాల్టీ వుడ్ బి సమ్ ఈక్వల్ టు ద 2% ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఆర్ స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ ఆర్ ఫర్ సచ్ ఫెయిల్యూర్. ఎంతైతే ఫెయిల్యూర్ కంటిన్యూ అయిందో ఆ ఫెయిల్యూర్కి సంబంధించిన వాల్యూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh సేల్ చేసాము, ఆ 1 lakh సేల్ మనం చూపించలేదు. సో 1 lakh into 2% పెనాల్టీ వేయొచ్చు. Next, question number 8. What is there in question number 8? What would be the penalty leviable under section 270A? 270A ప్రకారం ఎప్పుడు వస్తుంది పెనాల్టీ? 143 అనేది గ్రేటర్ దెన్ 143 ప్రకారం ఉంటే, ఆర్ 147 ఎక్సీడ్స్ 143 ప్రకారం ఎక్సీడ్ ఉన్నప్పుడు పెనాల్టీ అనేది రివ్యూ చేస్తాము. 270A ప్రకారం పెనాల్టీ చేస్తాము. సో అండ్ ఇక్కడ కంపల్సరీగా ఏ అలవెన్సెస్ అడిషన్స్ కానీ డిసలవెన్సెస్ కానీ ఏవి చేయకూడదు, అది మిస్ రిపోర్టింగ్ ఇన్కమ్ కాకూడదు. సో వాళ్ళు ప్రొవైడ్ చేసేసినారు, ఏమి అలవెన్సెస్ని చేయలేదు అండ్ మిస్ రిపోర్టింగ్ ఏమి చేయలేదు. అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్ ఈ నాట్ అండ్ మిస్ రిపోర్టింగ్. సో పర్టికులర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రొవైడ్ చేసినారు యాజ్ పర్ 139 కింద, 141 కింద, 143(7) కింద, 147 కింద. సో ఇక్కడ ఇన్కమ్స్ ఉన్నాయి, ఇక్కడ లాసెస్ ఉన్నాయి. Beta is trading company. The total turnover of Beta Limited for assessment year 401 crores and company not exercise option under section 115 BAE. ఓకే, వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేదు. ఫస్ట్ మనం 270A ప్రకారం కావాలంటే 2 కండిషన్స్ చూసుకోవాలి. కండిషన్స్ అండర్ రిపోర్టెడ్ ఇన్కమ్గా తీసుకుంటాము ఎప్పుడు మిస్ రిపోర్టింగ్ కానప్పుడు. అండర్ రిపోర్టింగ్ తీసుకోవాలంటే ఇన్కమ్ అనేది 143 ప్రకారం ఎక్సీడ్ అయి ఉండాలి. 143(1) ప్రకారం చూసుకుంటే, ఆర్ 147 కానీ ఎక్సీడ్ అయి ఉండాలి. 143(3) చూసుకుంటే ఎప్పుడు ఇది ఇన్కమ్ ఉన్నప్పుడు. లాస్ ఉన్నప్పుడు వేరేగా తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఎట్లా ఇన్కమ్ తీసుకుంటాం అంటే 143(3) ఫస్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఆల్రెడీ వాడు ట్యాక్స్ పే చేసిన ఇన్కమ్ ఇది 17 lakhs అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్ ఉంది. సో ఇప్పుడు టోటల్గా వాడు పే చేయండి ఎంత, 62 lakhs మీద పే చేయలేదు, 45 lakhs మీద పే చేసినారు. డిఫరెన్స్ అమౌంట్ తీసుకోండి, ఆ డిఫరెన్స్ అమౌంట్ మీద 50% ట్యాక్స్ పేయబుల్ వేయాలి. నెక్స్ట్ 147 ఫస్ట్ తీసుకోవాలి, 143(3) తీసుకోవాలి. డిఫరెన్స్ అనేది 19 lakhs, అంటే 19 lakhs అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్ ఉంది. సో 181 కింద పేయబుల్ ఉంది, 62 కింద పే చేసినాడు. సో 5,98,000 దీని మీద 50% తీసుకోండి. సో 2,96,400. 270A ప్రకారం పెనాల్టీ ఎంత వేస్తాం? 50% ఆఫ్ వేస్తాము. ఇది అండర్ రిపోర్టింగ్ ఉన్నప్పుడు. ఒకవేళ మిస్ రిపోర్టింగ్ ఉంటే 100% వేస్తాము. నెక్స్ట్ 270A ప్రకారం ఇండియన్ కంపెనీ, బీటా ఇండియన్ కంపెనీ ఎంత పెనాల్టీ ఇవ్వాలంటే, ఇక్కడ లాస్ ఉన్నప్పుడు రెడ్యూసింగ్ లాస్ రెడ్యూస్ అయితే, ఇంతకుముందు ఎక్సీడింగ్ చూసుకుంటాం ఇన్కమ్ ఉన్నప్పుడు, లాస్ అనేది రెడ్యూసింగ్ అయితే రిటర్న్స్ ప్రకారం, ఆర్ కన్వర్టింగ్ లాస్ ఇంటూ ఇన్కమ్ ఉన్నప్పుడు 270A ఇన్కమ్ వేస్తాము. ఇక్కడ డైరెక్ట్ డిఫరెన్స్ అమౌంట్ ఎంత పే ఇక్కడ ఏం ట్యాక్స్ ఏం పే చేయలేదు కాబట్టి డైరెక్ట్ 4 lakhs ఉంది. సో 4 lakhs మీద ట్యాక్స్ పే చేసాము. సో నెక్స్ట్ దాని మీద 50% తీసుకోవాలి. నెక్స్ట్ 6 lakhs -2 lakhs తీసుకుంటే 8 lakhs వస్తుంది. 8 పైన ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తే అంటే 30% చేస్తే 2,40,000 వస్తుంది. 2,40,000 హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 2,49,600. 2,49,600 ఇంటూ 50% 1,24,600. సో అప్లికబుల్ రేట్ ఆఫ్ బీటా కంపెనీ ట్రేడింగ్ కంపెనీ వచ్చేసి 30% ఆఫ్ ఇట్స్ టర్న్ ఓవర్ ఎక్సిడ్స్ 400 crores. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 9? సో 30% ట్యాక్స్ రేటు అండ్ వాటి యొక్క ఇన్కమ్స్ని ప్రొవైడ్ చేసినాడు. 270A ప్రకారం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఫస్ట్ వాడు దీని ప్రకారం పే చేసేసినాడు కాబట్టి
120 ప్రకారం పే చేసినారు కాబట్టి వీచ్ నుండి డిఫరెన్స్ చూసుకోవాలి. దీని ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయండి. దీని ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. డిఫరెన్స్ చూసుకొని ఆ డిఫరెన్స్ మీద ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ పైన 50% తీసుకోండి. తర్వాత దీనిపైన ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయండి. దీనిపైన ట్యాక్స్ వచ్చినది డిఫరెన్స్ చూసుకోండి. ఆ డిఫరెన్స్ పైన 50% ట్యాక్స్ వేసుకోండి. ఆల్రెడీ పైన చెప్పినది సింపుల్గా క్యాలిక్యులేషన్ చేస్తాము. బట్ ఇక్కడ మనం ఏం రాయాలంటే పాయింట్స్ అనేది ఇన్కమ్ అసెట్స్ 143 ఎక్సీడ్ 143 ప్రకారం ఎక్సీడ్ అయింది. 147 అనేది ఎక్సీడ్ అయింది. 143 ప్రకారం అని చెప్పాలి. నెక్స్ట్ అది అండర్ రిపోర్టింగ్ మిస్ రిపోర్టింగ్ కాదని చెప్పాలి ఒక పాయింట్. అప్పుడే 50% ఇక్కడ మనం తీసుకోవడానికి వస్తుంది. నెక్స్ట్ స్టేట్ విత్ రీజన్ ద పెనాల్టీ లేవబుల్ అండ్ ఈచ్ ఆఫ్ ద 3 ఇండిపెండెంట్ కేసెస్. సో కింద 3 ఇండిపెండెంట్ కేసెస్ని ప్రొవైడ్ చేసినారు. అవేవి ద ప్రెమిసెస్ ఆఫ్ ఏ లిమిటెడ్ వాజ్ సర్చ్డ్ అండ్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ 220 crores వాజ్ డిటర్మైన్డ్. సో సర్చ్ చేసినప్పుడు ఆ సర్చ్లో అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ 20 crores వచ్చింది, డిటర్మైన్ చేసాం. ద కంపెనీ డట్ నాట్ అడ్మిట్ ద అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఇన్ ద స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 132(4) బట్ డిక్లేర్ ద సేమ్ ఇన్ రిటర్న్ ఫర్నిష్డ్ అండ్ పేడ్ ద ట్యాక్స్ విత్ ఇంట్రెస్ట్ దేర్ ఆన్. మనం అసెసింగ్ ఆఫీసర్ సెర్చ్ చేస్తున్నప్పుడు సెర్చ్లో మనకు ఒక అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ వచ్చింది. ఆ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అనేది 132(4) కింద చూపించలేదు, బట్ ఆ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేసినారు. నెక్స్ట్ మీనా క్యాటర్స్ హ్యాస్ రిసీవ్డ్ 1 lakh ఇన్ క్యాష్ and 9 lakhs in account pay check from Aravind for rendering catering services on occasion of his daughter's marriage. సో డాటర్ మ్యారేజ్ని చేసినందుకు మొత్తం 10 lakhs ఒక కాంటాక్ట్కి 1 lakh వచ్చేసి క్యాష్లో రిసీవ్ చేసుకున్నాము, 9 lakh వచ్చేసి అకౌంట్ పే చెక్తో రిసీవ్ చేసుకున్నాము. నెక్స్ట్ మిస్టర్ పి హీజ్ ఎ ట్రేడర్ హూ ఈజ్ సబ్జెక్టింగ్ టు ఆడిట్ అండర్ సెక్షన్ 44AB. హీ హ్యాస్ రిపోర్టెడ్ క్యాష్ కలెక్షన్స్ ఫ్రమ్ సండే డేటర్స్ బట్ హ్యాస్ డిస్కవర్డ్ దట్ షీ omitted include 2 more directors in the statement already filed. She has reported omission of authorities within 15 days. సో విత్ ఇన్ 15 days లోపల అతనికి మళ్ళీ ఫైల్ చేసినారు. సో ఫస్ట్ కేసు ఏం చెప్పినారు అంటే వాటికి సంబంధించి ఏవైతే ప్రొవైడ్ చేయలేదో 271AAB 1A ప్రకారం పెనాల్టీ వేస్తాము, 60% పెనాల్టీ వేస్తాము. ఎప్పుడు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ వుడ్ బి అట్రాక్టెడ్ సిన్స్ A Limited has not admitted the undisclosed income in the statement under section 132A 132(4) but declared the same in return furnished and pay the tax with interest thereon. సో దీని ప్రకారం ఏదైతే అడ్మిట్ చేయలేదో నాట్ అడ్మిటెడ్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 132(4) ప్రకారం డిస్క్లోజ్ చేయకుండా ఓన్లీ రిటర్న్ ఫైల్ చేస్తే అప్పుడు 60% పెనాల్టీ అనేది వేస్తాము. 271AAB 1A ప్రకారం. మామూలు కేసెస్లో అయితే 30% వేస్తాము, అదర్ కేసెస్లో వచ్చి 60% వేస్తాము. సో ఇప్పుడు 60% పెనాల్టీ వేస్తాము. సెకండ్ కేసు ఏమి క్యాటరింగ్కి సంబంధించి ఎప్పుడైతే క్యాటరింగ్ ఉందో నో పెనాల్టీ వుడ్ బి లేవబుల్ ఆన్ మీనా క్యాటర్స్ అండర్ సెక్షన్ 271DA కింద ఏం పెనాల్టీ చేయము సిన్స్ ఇట్ ఈ రిసీవ్డ్ ఓన్లీ 1 lakh ఇన్ క్యాష్. ఎంత రిసీవ్ చేసుకుంది 1 lakh ఓన్లీ క్యాష్లో రిసీవ్ చేసుకుంది విచ్ ఈస్ లెస్ దెన్ పర్మిషబుల్ థ్రెషోల్డ్ లిమిట్ 2 lakhs. సో రిసిపియంట్ పర్సన్ ఎవరైతే ఉంటాడో 2 lakhs ఎక్సీడ్ అయినప్పుడు రిసీవింగ్ క్యాష్లో రిసీవ్ చేసుకుంటే పెనాల్టీ వస్తుంది 271DAలో. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ ఆన్ ద అకేషన్ ఆఫ్ మిస్టర్ అరవింద్ డాటర్స్ మ్యారేజ్ ఫర్ Mr. Aravind, the balance of 9 lakhs was received by an account pay check which is permissible mode of payment. సో 271DA కింద పెనాల్టీ ఏమీ రాదు. పై కేసులో వచ్చేసి 60% వస్తుంది అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ మీద అట్రాక్ట్ అయినప్పుడు. ఎప్పుడైతే సిన్స్ ఏ నాట్ అడ్మిటెడ్ ద అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఇన్ స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 132(4) కింద ప్రొవైడ్ చేయకుంటే బిలేటెడ్ రిటర్న్ కింద ఫైల్ చేయకుండా బట్ డిక్లేర్ ద ఇన్కమ్ ఇన్ రిటర్న్ ఫర్నిష్డ్ అండ్ పేడ్ ద ట్యాక్స్ ఇంట్రెస్ట్ దేర్ ఆన్. నెక్స్ట్ ఇన్ దిస్ కేసు థర్డ్ కేసులో వచ్చేసి ఎవరైతే రిటర్న్ ఫైల్ చేయలేదో దానికి సంబంధించి ట్రేడర్ సబ్జెక్ట్ టు ఆడిట్ అండర్ సెక్షన్ 44AB హ్యాస్ ఒమిటెడ్ ఇన్క్లూడ్ 2 debtors. సో 2 debtorsకి సంబంధించిన అంటే ఇన్ఫర్మేషన్ని మిస్ చేసింటే స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఫైల్డ్ బై హర్ సిన్స్ షీ హ్యాస్ ఫెయిల్డ్ టు ఇన్ఫార్మ్ అండ్ ఫర్నిష్ ద రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 30 days. పెనాల్టీ విల్ బి 50,000 విల్ బి లేవబుల్ అండర్ సెక్షన్ 271FF రీడ్ విత్ 285BA. సో ఎంత పెనాల్టీ వస్తుంది 50,000 పెనాల్టీ వస్తుంది ఏదైతే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాల్సింది ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయకుంటే. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.